హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నవీన్ చంద్ర నటించిన 28 degrees సెల్సియస్ తెలుగు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్కి వచ్చింది. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్స్ అయిన హీరో హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం అయితే జరుగుద్ది. అందులో హీరోయిన్కి అయితే ఒక మెడికల్ ఇల్నెస్ అయితే రావడం జరుగుద్ది. అది కూడా బాడీ టెంపరేచర్ విషయంలో అనమాట. 28 degreesకి ఎబో ఉన్నా తనకి ప్రాబ్లం అవుద్ది, బిలో ఉన్నా సరే కూడా తనకి ప్రాబ్లం అవుద్ది. సో ఒక కాన్స్టెంట్ టెంపరేచర్లో మాత్రమే తను బతుకుతూ ఉండగలదు అనమాట. అసలు ఆ ఇల్నెస్ ఎందుకు వచ్చింది, మరి దాన్ని క్యూర్ చేయడానికి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే 28 degrees సెల్సియస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ బయ్యా, టైం పాస్కి ఏం లేవనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేచ్చు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే కాన్సెప్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని చెప్పాలి, అండ్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కూడా కాన్సెప్ట్. దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా ఫ్యూ సీన్స్లో అయితే బాగా వర్కౌట్ అయింది. అండ్ అక్కడక్కడ లవ్ పోర్షన్స్ కూడా పర్లేదు, బాగానే కలిపారు అనిపించింది నాకైతే. పర్ఫార్మెన్సెస్ కూడా బాగా అనిపించాయి, ప్రతి ఒక్కరు కూడా బాగా పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ పరంగా కూడా బాగానే ఉంది. ఇంకా మెయిన్గా విజువల్స్ అండ్ టెక్నికల్ పరంగా కూడా బాగానే మెయింటైన్ చేశారు భయ్య. ఇంతకు మించి అయితే నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే లాజిక్స్ అయితే లేకుండా పోయే స్టోరీ లైన్ అన్నది చాలా ఇన్కన్సిస్టెంట్గా అయితే ఉంటుంది. అండ్ లాజిక్స్ కూడా మిస్ అవుతాయి. కొన్ని రైటింగ్స్ పరంగా చాలా వీక్ అయితే ఉండడం వల్ల మీకు ఆ స్టోరీలో వీక్నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా వర్స్ట్ ఉంది భయ్య. ఎప్పటి నుంచో చూస్తాను, ఎన్నో సినిమాల్లో చూసే స్క్రీన్ ప్లే ఉంటుంది. అంటే కాన్సెప్ట్ కొత్తగా తీసుకున్నారు కానీ ఆ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ అయితే చాలా రొటీన్గా అనిపించింది. కొన్ని హారర్ ఎలిమెంట్స్ ట్రై చేస్తారు, వాటి పరంగా కూడా కొంచెం మంచిగా ట్రై చేసి ఉంటే బాగున్నాను. ఎప్పటిలాగే రెగ్యులర్గా అయితే ట్రై చేశారు, అందువల్ల స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ సెటప్ చేసుకోవడానికి ఆ స్టోరీలో తీసుకెళ్ళడం కూడా చాలా స్లో సెటప్ అయితే ఉంటుంది. ఆ పేసింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మూవీలో. ఇంకా మెయిన్గా అయితే సీన్ టు సీన్ జాయింట్ చేయడం సరిగ్గా చేయలేదు భయ్య. ఎడిటింగ్ అన్నది జంప్ చేసినట్టు ఉంటుంది ప్రతి సీన్ కూడా. నాకు తెలిసి షూటింగ్ అప్పుడప్పుడు చేశారో లేక ఆ సీన్స్ అన్ని కూడా అప్పుడప్పుడు షూట్ చేశారో తెలియదు, కానీ ఆ ఎడిటింగ్ వర్క్ అయితే అస్సలు కుదరలేదని చెప్పాలి. మూవీలో ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అనమాట మొత్తం సినిమా అంతా చూడడానికి. వాటి పరంగా కూడా నాకేం వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీ వాచబుల్, ఫ్యామిలీతో చూసేయచ్చు. ఓన్లీ కాన్సెప్ట్ అండ్ విజువల్స్ పరంగా చూద్దాం అనుకుంటే చూడండి భయ్య. అంతకు మించి అయితే మూవీలో చూడని చెప్పడానికి అయితే ఏం లేదు. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలాగే మార్నింగ్ లాబ్రియా సీజన్ 2 సీజన్ 3 కోసం అయితే వీడియో పెట్టాను. ఒకవేళ మీరు నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే చెక్ చేయండి, అది కూడా. లవ్ యూ ఆల్, బాయ్.